హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ సరిత. ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ డైరెక్టర్ గీతా కృష్ణ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. హాయ్. ఓకే సార్. సో విజయ్ పై నమిత హీరోయిన్ నమిత గారు పోటీ చేస్తున్నారు అన్నది ప్రచారం సాగుతుంది. సో ఏంటి సార్? ఆమె నా దగ్గర వచ్చింది ఇప్పుడు వెంకటేష్ సినిమా చేస్తున్న టైంలో 10 ఏళ్ళ క్రితం ఎప్పుడు అనమాట. చాలా లావు అయిపోయింది కదా నమిత, వ్యాంపిష్గా చేస్తూ ఉంటుంది. ఢిల్లీ బీజేపీ అమ్మాయి. అతను అమ్మాయి యొక్క బాయ్ ఫ్రెండ్ స్టీఫెన్ ఏదో పేరు, నాకు తనే చెప్పింది అప్పుడు. తను బీజేపీ అనమాట. సో ఇక్కడ ఒకసారి సీను వైట్లని కొట్టించింది. అదే అతను ఏదో అడిగినట్టున్నాడు, ఆ అమ్మాయిని ఏదో అడగడం కొంచెం ఎక్కువ ప్రవర్తించాడు నమిత్ తోటి. మీరు మర్చిపోయిన వాళ్ళకి అనవసరంగా మళ్ళీ గుర్తు చేశాను. మనవాడిని బాధేశారు బీజేపీ వాళ్ళే. సో తర్వాత హాస్పిటలైజ్ అయ్యేట్టు కూడా తెలిసింది. ఆ సందర్భంలో ఇప్పుడు ఎవడో ఒక జర్నలిస్ట్ యూట్యూబ్ చేస్తున్నాడు, అంటే పేరు మర్చిపోయాను. అతను నమితని పట్టుకొచ్చాడు సరదాగా అడ్వైజ్ చేయమని. నాకు అర్థం లేదు అప్పుడు. బాగుంది ఇంకా అప్పటికి ఇంతలా వెంకటేష్ ఏదో సాంగ్ చేస్తుంది. అది సియా విక్రమ్ సినిమా అక్కడ ఏదో తీశారు, వెంకటేష్ రీమేక్ చేశారు. అందులో సాంగ్ వెళ్తే సరదాగా రమ్మంటే షూట్ కూడా వెళ్ళాను 7 acresకి. వెళ్ళి 10 నిమిషాలు ఉంటే వచ్చాను అనమాట. అదే పరిచయం తను అప్పుడు చెప్పింది అనమాట, ఐ హ్యావ్ ఏ బాయ్ ఫ్రెండ్ హూ ఇస్ దేర్ ఇన్ ఢిల్లీ అని చెప్పిన. దాని తర్వాత ఇక్కడ అక్కడి నుంచి తర్వాత సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత ఒక వీర విహారం చేసేసింది. అదే డిఫరెంట్ క్యారెక్టర్స్, సెక్షువల్లీ టైప్ క్యారెక్టర్స్, వ్యాంపిష్, ఇంకెన్నో చేసేసింది అమ్మాయి. యాక్చువల్గా మంచి వలప్షియస్ పర్సనాలిటీ అమ్మాయి యాక్చువల్గా. అప్పటి వరకు తెలిసి నాకు. ఇప్పుడు బీజేపీ ఉంది కదా, మరి మళ్ళీ బీజేపీ అక్కడ పెడతాడు. పెట్టేసిన మొత్తం విజయ్తో తలపడగలవు నువ్వు. అసలు బీజేపీకి అడ్రస్ లేదు అక్కడ ఆంధ్రాలో. బికాస్ ఆఫ్ కుప్పస్వామి అన్నామలై అనే ఎక్స్ ఐపీఎస్ ఆఫీసర్ టేకప్ చేసిన తర్వాత ఒక 10-15 సీట్లు వస్తాయనుకుంటున్నారు. ఈజ్ వెరీ గుడ్. ఇండియా మొత్తానికి అతను ఈజ్ అ వెరీ గుడ్, బాగా మాటగారి. ఇండియన్ ఇంగ్లీష్ మాట్లాడతాడు, ఇంగ్లీష్, తమిళ్ చాలా చాలా బాగా మాట్లాడు. బెంగళూరును ఊపేశాడు కర్ణాటక ఐపీఎస్లో. అతను ఇందులో చేరాడు. సో అతను ఈజ్ వెరీ లాయల్ టు మోడీ అండ్ ఇది బీజేపీ. సో మళ్ళీ అక్కడ ఏమాత్రం కొంచెం టచ్ ఉన్నప్పుడు, ఇక నరేష్ ఉండేవాడు ఒకప్పుడు బీజేపీలో. అంత సీనియారిటీ కూడా లేదు అమ్మాయికి. అమ్మాయి బీజేపీ కదా, బాయ్ ఫ్రెండ్ ఎవడే బీజేపీ. నాకు ఇది ఎప్పుడు మీరు గుర్తించారు కాబట్టి ఇదే నమ్మితకి నక్కకి నాగలోకానికి తేడా. Vijay is a Christian. Yeah. Vijay is, and also he has got a very big community there. Yes. And also is a damn big, larger than life hero అయిపోయాడు. కాంగ్రెస్ ఏం చేయలేపారు. జీకే మోపడార్ లాంటి వాళ్ళు పెద్ద వాళ్ళు అందరూ చేసినా కూడా కాంగ్రెస్ దరిదాపులో రాలైపోయింది. డిఎంకే ఆర్ ఏఐడిఎంకే. తర్వాత విజయకాంత్ పెట్టాడు, అతను ఒకటి తప్పితే ఆవిడకి వెళ్ళలేదు, అతను చచ్చిపోయాడు పాపం. కమలాసన్ ఒక సీటు కూడా రాలేదు. అంటే వీళ్ళు సినిమా వీళ్ళు రాలేరు. విజయ్ ఎందుకు వస్తున్నాయంటే అది కమ్యూనిటీ పెద్దది అక్కడ. Christian community is much bigger. Yeah. Okay. And also fanism. ఫ్యాన్స్ చాలా ఎక్కువ విజయ్కి. నాకు బాగా చిన్నప్పటి నుంచి తెలుసు, వాళ్ళ ఫాదర్ కూడా. నేను ఆయన ఇంట్లో షూట్ చేశారు అప్పటికి 12 సంవత్సరాలు అంత వయసు. వాళ్ళ మదర్ శోభ. నేను అక్కడ ఒక 2 ఫిల్మ్స్ తీశాను నేను తీసే టైంలో. వాళ్ళకి ఒక ఇల్లు బాగా కట్టుకున్నారు. చంద్రశేఖర్ 20 సినిమాలు డైరెక్ట్ చేశాడు. వాళ్ళ ఫాదర్ పెద్ద డైరెక్టర్. ఆయన ఒక ఇల్లు, మంచి ఇల్లు కట్టుకున్నారు. అది షూటింగ్లకి ఇచ్చేవారు. ఎక్కడన్నా షూటింగ్లకి ఇస్తే తీసుకుంటాం కదా, అలా తీసుకుని ఈ కుర్రోడు అప్పటికి 12 ఏళ్ళు 13 ఏళ్ళు విజయ్కి. ఎంత పెద్దోడు అవుతాడా అనేది, నేను పెద్ద హీరో అవుతాడు అనుకున్నాను. కానీ వాడు ఎవడో నా ఫ్రెండ్ ఒక ఉండేవాడు, బ్రాహ్మణ్ అనమాట. ఆ ఫీలింగ్ తోటి ఏమవుతాడు అనేవాడు. అతను నెంబర్ కనుక్కుని బాగా అనిపిస్తుంది నాకు. ఈజ్ ద బిగ్గెస్ట్ స్టార్ నౌ, తెలుసు కదా, ఈజ్ మోర్ దాన్ రజనీకాంత్. సో అతను నిలబడితే ఏమో ఇప్పుడు పరిస్థితి ఏమైనా మారితే, అతని యొక్క ఐడియాలజీస్ బాగా నచ్చితే ఎంజీఆర్ లాగా మళ్ళీ రావచ్చు. లేకపోతే సినిమా వాళ్ళ మీద ఇది పోయింది, వస్తే ఎంజీఆర్ లాగా రావచ్చు. నోబడీ కెన్ సే ఈ అమ్మాయి చిన్న ఏదో అలా బాయ్ ఫ్రెండ్ ఏదో బీజేపీలో ఉన్నాడు కాబట్టి వస్తుందని నేను అనుకుంటున్నాను. అదర్వైజ్ ఆ అమ్మాయికి ఏముంది అక్కడ. ఇప్పుడు బీజేపీలో ఎవరు వస్తారో పెట్టేసుకుంటారు. ఇక్కడ మాధవీలతను డబ్బులు ఖర్చు పెడతా వస్తే పెట్టేస్తారా? బీజేపీ ముఖ్యంగా హీరోయిన్ కి బాగా వెల్కమ్ ఉంటుంది.
ఎందుకు సినిమా- ఓట్లు వేస్తారని తెలియక. సినిమా వాళ్ళ వైపు బాగా ఎక్కువ మొగ్గు చూపుతుంది అది. ఎందుకంటే వాళ్ళకి ఉద్దేశం వేస్తారని. ఓట్లు వేయరు వాళ్ళు. వాళ్ళు ఓట్లు వేసి ఇమేజ్ కాదు అది. సినిమా యాక్టర్స్ హీరోయిన్ అందరూ చూస్తారు. Yes. నాకు ఒకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చిరంజీవి నిలబడిన టైంలో నేను ఆయనకి అడ్వర్టైజింగ్ చేస్తున్నాను. అసలు మన క్యాంప్ ఆఫీస్కి రమ్మని పట్టాను సరదాగా. హాయ్ డైరెక్టర్ అది కూడా ఆయన. సో వెళ్ళినప్పుడల్లా నేను ఒకసారి ఆయన బ్యాంక్ ఆఫీస్లో కనెక్టెడ్ ఆ ఇల్లు ఉంటుంది అనమాట. అక్కడి నుంచి అలాగ వచ్చేటప్పుడు సెక్యూరిటీ వచ్చేస్తారనమాట ఆఫీసర్లు. నేను అది చూసుకోకుండా టీవీలో చిరంజీవి తిరుపతిలో ఏదో జరుగుతుంది. చెక్కమట్టి తమిళ్లో ఏమంటారు, పెద్ద జనం అనమాట, చాలా మంది జనం చూస్తుంటే ఆయన వస్తుంది. ఇంకా మళ్ళీ వెళ్ళిపోయి హాయ్ సార్ అని చెప్పేసి, మళ్ళీ ఏమైనా షూటింగా నన్ను చూస్తే నా షూటింగ్ అనేవాడు అనమాట. దాన్ని కెమెరా పెట్టేవాడిని. లేదు సార్ ఏదో వచ్చిన డౌట్ నుండి వచ్చానంటే, సరే సరే ఆఫీస్కి వచ్చి అని ఏడు చూస్తున్నావు అని అన్నమాట. ఆ చిరంజీవి చాలా మంది జనం అంత ఇదిగా ఉంది సార్, విసికేస్తే రాలని జనం ఉన్నారు అని అన్నాను అనమాట. ఓ అదే, అది యాక్చువల్గా సినిమా యాక్టర్ కదా, చిరంజీవి వస్తాను నేను కూడా బయటికి వెళ్ళి చూస్తాను అన్నాడు. ఓట్లు నాకే వేస్తాను ఎలా ఉండిపోయాను లాగా. అదే మీకు అంటే ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే అలా మాట్లాడతాడు. ఐ యూస్ టు లైక్ హిమ్. చీఫ్ అందరిలోకి ఒక జోష్ ఉన్న వ్యక్తి. ఓకే, అది మాడతాం, డబ్బులు తినేసింది కూడా మాడతాం. అదే ఇదే పాలిటిక్స్ లో ఇది ఎలా మాడుతున్నాయంటే ఐఎమ్ వెరీ ట్రాన్స్పరెంట్. పాలిటీషియన్లు మంచోళ్ళు ఎలా వెతుకుతాం? ఒరిస్సా చీఫ్ మినిస్టర్, గోవా ఆయన పేరు పోయారు, అలాగే ఇద్దరు ముగ్గురు ఉంటారు. సో దే ఆర్ వెరీ గుడ్. పనికర్ గోవా చీఫ్ మినిస్టర్. సో ఆయన పోయారు పాపం త్వరగానే. ఏదైతే అర్థమవుతుంది చాలా మంచోళ్ళు ఎందుకు పోతారు ముందని. పోతారు ఏంటో అసలు ఈ యొక్క కర్మ, పూర్వజన్మ కర్మ కానీ. బట్ అదర్వైజ్ ఇంక్లూడింగ్ రాజశేఖర రెడ్డి ఎంత స్పెండ్ చేసినా వ్యక్తిగతంగా ఈజ్ నైస్ పర్సన్. ఆయన తొందరగానే పోయారు. మీకు అర్థం చెప్పండి మీకు. సో ఐ డోంట్ నో, బట్ మీరు అడిగిన దానికి ఐ థింక్ ఐ గేవ్ ఎ సూటబుల్. సినిమా వాళ్ళకి ఉండే క్రేజ్ ఉంటుంది కానీ అది ఓట్లుగా ఉంటుందా అని చెప్పలేం. విజయ్కి ఉండొచ్చు. విజయ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. మరి ఈ రోజున విజయ్ చేస్తే 350 to 400 crores బిజినెస్ అవుతుంది. నాట్ ఈవెన్ రజనీకాంత్ అండ్ వాళ్ళు, అవన్నీ ఊరినే చెప్పుకుంటారు. ఓన్లీ విజయ్ ఆ టైంలో విజయం సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడే రిటైర్ అవుతున్నాడు అతను. లైక్ ఎంజీఆర్. అంచేత ఎంజీఆర్ వైభవ్ రావచ్చు, ఈ నమిత చెత్తరగా దాన్ని కెమెరా పెట్టేవాడిని. లేదు సార్ ఏదో వచ్చిన డౌట్ నుండి వచ్చానంటే, సరే సరే ఆఫీస్కి వచ్చి అని ఏడు చూస్తున్నావు అని అన్నమాట. ఆ చిరంజీవి చాలా మంది జనం అంత ఇదిగా ఉంది సార్, విసికేస్తే రాలని జనం ఉన్నారు అని అన్నాను అనమాట. ఓ అదే, అది యాక్చువల్గా సినిమా యాక్టర్ కదా, చిరంజీవి వస్తాను నేను కూడా బయటికి వెళ్ళి చూస్తాను అన్నాడు. ఓట్లు నాకే వేస్తాను ఎలా ఉండిపోయాను లాగా. అదే మీకు అంటే ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే అలా మాట్లాడతాడు. ఐ యూస్ టు లైక్ హిమ్. చీఫ్ మినిస్టర్ అందరిలోకి ఒక జోష్ ఉన్న వ్యక్తి. ఓకే, అది మాడతాం, డబ్బులు తినేసింది కూడా మాడతాం. అదే ఇదే పాలిటిక్స్ లో ఇది ఎలా మాడుతున్నాయంటే ఐఎమ్ వెరీ ట్రాన్స్పరెంట్. పాలిటీషియన్లు మంచోళ్ళు ఎలా వెతుకుతాం? ఒరిస్సా చీఫ్ మినిస్టర్, గోవా ఆయన పేరు పోయారు, అలాగే ఇద్దరు ముగ్గురు ఉంటారు. సో దే ఆర్ వెరీ గుడ్. పనికర్ గోవా చీఫ్ మినిస్టర్. సో ఆయన పోయారు పాపం త్వరగానే. ఏదైతే అర్థమవుతుంది చాలా మంచోళ్ళు ఎందుకు పోతారు ముందని. పోతారు ఏంటో అసలు ఈ యొక్క కర్మ, పూర్వజన్మ కర్మ కానీ. బట్ అదర్వైజ్ ఇంక్లూడింగ్ రాజశేఖర రెడ్డి ఎంత స్పెండ్ చేసినా వ్యక్తిగతంగా ఈజ్ నైస్ పర్సన్. ఆయన తొందరగానే పోయారు. మీకు అర్థం చెప్పండి మీకు. సో ఐ డోంట్ నో, బట్ మీరు అడిగిన దానికి ఐ థింక్ ఐ గేవ్ ఎ సూటబుల్. సినిమా వాళ్ళకి ఉండే క్రేజ్ ఉంటుంది కానీ అది ఓట్లుగా ఉంటుందా అని చెప్పలేం. విజయ్కి ఉండొచ్చు. విజయ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. మరి ఈ రోజున విజయ్ చేస్తే 350 to 400 crores బిజినెస్ అవుతుంది. నాట్ ఈవెన్ రజనీకాంత్ అండ్ వాళ్ళు, అవన్నీ ఊరినే చెప్పుకుంటారు. ఓన్లీ విజయ్ ఆ టైంలో విజయం సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడే రిటైర్ అవుతున్నాడు అతను. లైక్ ఎంజీఆర్. అంచేత ఎంజీఆర్ వైభవ్ రావచ్చు, ఈ నమిత చెత్తరగా. Thank you, sir.